వరి పంట వేసుకోవడానికైతే ఒక నెల పోయింది. ఏదైతే మనకు దీర్ఘకాలిక రకాలు 140 నుంచి 150 రోజులకు వచ్చే పంట రకాలను అయితే మనం ఇప్పుడు ఎక్కువ సిఫారసు చేయము. మధ్యస్థ రకాలు 120, 130 రోజుల వాటికి మనము ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఏమాత్రం ఇప్పుడు కొంచెం వర్షాలు మళ్ళీ మొదలయ్యి మనకు కొంచెము బావులలో నీళ్ళు కానీ చెరువులలో నీళ్ళు కానీ వస్తే ఇట్లా మధ్యస్థ రకం ఉన్న రకాలు 110, 120 రోజుల నర్సరీ నారు పోసుకొని ఎత్తుకోవడానికైనా రైతులు ముందుకెళ్ళవచ్చు. అలా కాకుండా ఇప్పుడు మనం గత సంవత్సరంలో అంత ముందుగానే గమనించినట్లయితే కొద్దిగా వరి విస్తీర్ణం పెరిగి మనకు దిగుబడి కూడా ఎక్కువ రావటం, దాంతో మనకు కొన్ని మార్కెటింగ్ సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ రైతుకు వరి విస్తీర్ణము కొద్దిగా తగ్గించుకొని ఎక్కడైతే మనకు నీరు సమృద్ధిగా ఉండి మనకు నీరు కొరత లేదు అనే దగ్గర వరి వేసుకోమంటున్నాము. అలా కాకుండా కొద్దిగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు ఇంకా సమృద్ధిగా రావట్లేదు, బావులలో కూడా నీళ్లు లేవు. దీనికి వరికి పోయే బదులు మనకు దీనికి ప్రత్యామ్నాయంగా మనకు ఏదైతే కొంచెం తక్కువ నీటితో వచ్చే ఆరుతడి పంటలు, ముఖ్యంగా మనకు ఇప్పుడు మన రాష్ట్రానికే కానీ గమనించుకున్నట్లయితే మనకు చాలా మటుకు మనకు కావాల్సిన పప్పు ధాన్యాలు కానీ ఇతరత్ర కూరగాయ పంటలను కానీ లేదా నూనె గింజ పంటలను కానీ మనమే కాదు మన దేశం కూడా వివిధ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని మనకు సరఫరాలో మనకు ప్రభుత్వం అందిస్తుంది. దీని ద్వారా మనం మన అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని కూడా మనం వెచ్చిస్తున్నాం. అలా కాకుండా మనము కొంత విస్తీర్ణంలో వరిని కాక మనం తగ్గించేసేసుకొని దానికి ప్రత్యామ్నాయంగా మనం ఇలాంటి పంటలను తక్కువ కాలంలో వస్తాయి, తక్కువ నీరు తీసుకుంటాయి, 2-3 నెలలనే మనకు పంటకు వచ్చే పప్పు దినుసు పంటలు ఉన్నాయి, నూనె గింజ పంటలు ఉన్నాయి. అందుకని చెప్పేసి రైతులు మళ్ళీ కొంచెం వర్షం పడ్డ నీళ్ళు వచ్చినా కూడా వరి వేసుకుంటే కొంచెం నీటికి అవకాశం ఉంటే అది కూడా తక్కువ కాల పరిమితితో వేసుకోమని, అలానే ఒకవేళ వరి వేయలేని పరిస్థితి ఉంటే ముఖ్యంగా మనకు ఈ నేల స్వభావాన్ని బట్టి మనకు అనుకూలమైన ఈ ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని మన యొక్క విన్నపం.